సార్ 'వెంకీ' సార్ డైరెక్ట్‌గా చెప్పాలంటే ఆడియన్స్‌కి లైక్ నేనే ఇంక్లూడింగ్ మీ కానీ చాలా మందికి ఆ 'లక్కీ భాస్కర్' ఫీవర్ నుంచి ఇంకా బయటికి రాలేదు మేము. అందులో ఉన్న డైలాగ్స్‌కున్న వెయిటేజ్ అంత స్ట్రాంగ్‌గా ఉంది. టు బీ ఫ్రాంక్ అందులో ఎండింగ్‌లో అసలు ఒక కామన్ మ్యాన్ గురించి తను కామన్ మ్యాన్ బయటపడడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక డైలాగ్ ఇచ్చారు. సో, అంత వెయిటేజ్ ఇచ్చిన మూవీ నుంచి ఇప్పుడు ఒక 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీకి వచ్చి కొంచెం ప్లెజెంట్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇందులో అంత వెయిటేజ్ ఇచ్చే సీన్స్ ఎలా ఉండొచ్చు? ఆహ్, అలాంటి సీన్స్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే యూ కాంట్ కంపేర్ విత్ 'లక్కీ భాస్కర్'. 'లక్కీ భాస్కర్' ఈస్ మోర్ ఆఫ్ లైఫ్ లెసన్స్. రైట్. ది 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈస్ మోర్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. సో, ఏంటి మనకి మన రోజు మనం మనుషులతో మాట్లాడే పద్ధతి కావచ్చు. మనం హౌ వి ట్రీట్ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ రిలేషన్స్. ఒక అమ్మ ఆహ్, ఆహ్, ఏంటి ఒక అమ్మ కొడుకు కావచ్చు. లేకపోతే ఏమంటారు చుట్టాలు కావచ్చు. మనం ఎలాగా యూజువల్లీ మనం డీల్ చేస్తాం అండ్ హౌ వీ హ్యావ్ టు డీల్ విత్. సో, యూజువల్లీ మీరు టేక్ బ్యాక్ డైలాగ్స్ వచ్చేసి విల్ బీ మోర్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ దట్ రిలేషన్స్ మీద బేస్ అయ్యి ఎక్కువ సంభాషణలు ఉంటాయి. ఓకే. యాహ్! సార్ ఈ హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడితే రియల్ టైమ్‌లో ఆహ్, యూజువల్‌గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం ఓల్డర్ మ్యాన్, అక్కడ యంగ్ అమ్మాయి. యాహ్! బట్ ఇక్కడ బోత్ వేస్ వాళ్ళకి ప్రాపర్ కంపానియన్ సేమ్ ఏజ్‌లో దొరకలేదన్నట్టుగానే మనం చూడొచ్చు. సో, రియల్ టైమ్ హ్యూమన్ ఎమోషన్స్ అలా ఒక అండర్‌స్టాండింగ్ తోటి, ఒక కంపాటిబిలిటీ తోటి లేకపోవడం, ఒకరి సెన్సిబుల్ థింగ్స్‌ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఇట్లాంటి కథలొస్తున్నాయి అనుకోవచ్చా? మీరు అలానే తీసుకున్నారా ఈ కథని? నేను అంత ఆలోచించలేదు. అవును. మామూలుగా ఒక మంచి కథ ఏదో ఐడియా తట్టింది. నేను అది ఓకే. ఆచరణలో పెట్టాను అంతే. ఓకే.